గుడ్ మార్నింగ్ గాయ్స్. సో డే 2 చండీగఢ్లో ఉన్నాము. నిన్న ఈవినింగ్ చండీగఢ్కి అరౌండ్ ఈవినింగ్ వచ్చి చేరామని చెప్పాను కదా. సో నైట్ స్టే చేయడం జరిగింది అండ్ ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 8 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఫ్రెష్ అప్ అయిపోయామట్టు బ్యాక్ ప్యాక్ ఒకటి చేసుకొని బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం. అక్కడ ఏమైనా కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా బస్సులు ఉన్నాయి కంటిన్యూగా చండీగఢ్ టు మనాలికి. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఎవ్రీ 1 అవర్కి అయితే కంపల్సరీగా బస్సులు ఉన్నాయంట. కనుక్కున్నాను, నేను ఎంక్వైరీ చేశాను. సో అందులో మనకి ఏది రెడీగా ఉంటే ఆ బస్ ఎక్కేద్దాం. అండ్ ఇవాళంతా లాంగ్ ఫుల్ జర్నీ అనమాట. ఈవినింగ్ అయిపోతుంది రీచ్ అయ్యేపటికి. సో చూద్దాం ఎలా ఉండబోతుంది జర్నీ. అంతకంటే ముందు డే స్టార్ట్ చేసేద్దాం విత్ అ బ్రేక్ఫాస్ట్. లెట్స్ గో. I'm not the girl that I used to be sometime. I'm more than words. I'm beyond what I once was. I don't believe in love, hey, hey. If I want something, I got it, hey, hey. Oh baby, I don't need love me, hey, hey. Cause your love I cannot buy it. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో చండీగఢ్ సెక్టర్ 43 ఐఎస్బిటి బస్ స్టాండ్కి వచ్చేసాను. అండ్ వెనక చూస్తున్నారు కదా, అది వచ్చేసి మన హర్యానా బస్సు ఒకటి దొరికింది. హర్యానా కదా, యాక్చువల్లీ పంజాబ్ వాళ్ళది. సో అది మనాలి వెళ్తుందనమాట. అండ్ అదే ఇప్పుడున్న బస్సెస్లో అది ఫస్ట్ వదులుతుంది. సో అందుకే ఇంకా అది ఎక్కేసామన్నమాట. ఇంకొక 10 మినిట్స్లో అది బయలుదేరిపోతుంది. అండ్ మనాలి రీచ్ అయ్యేపటికి ఈవినింగ్ 6 అవుతుందని చెప్పాడు డ్రైవరు. చూద్దాం అది మరి అక్కడ వెదర్ ఎలా ఉందో, మరి ఏమన్నా ట్రాఫిక్ బ్లాక్ లాంటి అవుట్ ఏమైనా ఉందేమో అవన్నీ చూడాలి. బట్ చెప్టర్కి అయితే 6-6:30 కల్లా వెళ్ళిపోతామని చెప్పాడు. సో చూద్దాము. అండ్ ఫుల్ డే వాళ్ళ జర్నీ ఉండబోతుంది. సో దానికి తగ్గట్టుగానే కొద్దిగా బ్రేక్ఫాస్ట్ అవి తీసుకొని, అలాగే ఇంకా జర్నీలో ఏమైనా తింటాకని చెప్పేసి స్నాక్స్ అవి తీసుకున్నాము. కొద్దిగా వాటర్ బాటిల్ అవి పెట్టుకున్నాము. అండ్ ప్రాబ్లం ఏంటంటే ఉన్న మా ముగ్గురు ఫ్రెండ్స్కి కొద్దిగా బస్ జర్నీస్ అది ఘాట్ రోడ్లో లేకపోతే ఇలా కొద్దిగా హై ఆల్టిట్యూడ్ ఏరియాస్ తిరగడం అంటే కొద్దిగా ఇబ్బందే. సో వామిటింగ్ సెన్సేషన్ అవి ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాము. సో ఐ హోప్ మోషన్ సిక్నెస్ ఏం రాకుండా వీ షుడ్ బి ఏబుల్ టు డూ గుడ్. సో ఈవినింగ్ 6:30 కల్లా మనాలి అన్నాడు. అక్కడ దిగిపోయి రూమ్కి వెళ్తాము. సో లెట్స్ స్టార్ట్ ద జర్నీ. సో వెనక వచ్చేసి మనకి ఈ ఐఎస్బిటీలో హర్యానా వాళ్ళ రోడ్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి, అలానే పంజాబ్ ఉంది, ఈ హిమాచల్ ప్రదేశ్ వాళ్ళవి ఉన్నాయి. సో ఇలా వేరే వేరే స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. అండ్ మనాలికి అలానే సిమ్లాకి చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి. ప్రతి హాఫ్ అన్ అవర్ 1 అవర్ కల్లా ఒక్కొక్క బస్సు ఉంది మనకి. సో ఈజీగా బోర్డ్ చేసేయచ్చు ఇక్కడికి వచ్చి. అండ్ ట్రావెల్ టైం వచ్చేసి అరౌండ్ 8.5 అవర్స్ చూపిస్తుంది. సో బస్ వాళ్ళు వచ్చేసి 10 అవర్స్ తీసుకుంటారంట. చూద్దాము. అండ్ ఆర్డినరీ టికెట్ వచ్చేసి మనకి అరౌండ్ 665 రూపీస్ పడుతుంది ఇక్కడ నుంచి. అండ్ ఒకవేళ ఓల్వో బస్సులో ఏసీ బస్సులో వెళ్ళాలి అనుకుంటే అరౌండ్ 1150 రూపీస్ పడుతుంది. సో మీ కంఫర్ట్ ప్రకారం మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాని ప్రకారంగా మీరు బుకింగ్ చేసుకోవచ్చు. సో చండీగఢ్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 2 అవర్స్ అవుతుందండి. ఇక్కడ ఒక స్టాప్ దగ్గర రెస్టారెంట్ దగ్గర అతను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళారు. మనం పొద్దునే ఆల్రెడీ ఒక రౌండ్ వేస్తాం కాబట్టి ఇప్పుడు వద్దని చెప్పేసి ఆగాము. సో కొద్దిగా అలా బయటకు వచ్చి కొద్దిగా సన్షైన్ అనేది తీసుకుంటాము. బాగుంది, చాలా నాయిజీగా ఉంది. మళ్ళీ ముందుకు వెళ్తాం. Give me too much chances, I don't care, I'm fine, I'm fancy brighter. Yeah, yeah, oh boy, I'm telling you goodbye, I'm telling you.
గుడ్ మార్నింగ్ గాయస్. సో నేనున్నాను మనాలిలో ఫైనల్గా. ఇవాళ వచ్చేసి డే 3 నా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత. సో ఆల్మోస్ట్ 2.5 days జర్నీ చేసిన తర్వాత ఫైనల్గా మనాలి నిన్న రాత్రి రీచ్ అయిపోయాను. 8:30 అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా నైట్ అయిపోయింది. సో షూట్ చేయడం కుదరలేదు. సో ఫైనల్లీ ఇవాళ మార్నింగ్ అయింది, ఫ్రెష్ అయిపోయాను. టెంపరేచర్ వచ్చేసి అరౌండ్ 5 degrees అవుతుంది. సో యా, ఇది ఇప్పుడు దాకా నాకు నా హైదరాబాద్ టు మనాలి జర్నీ. సో ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటాను. ఐ హోప్ యూ గైస్ రియలీ లైక్ డేట్. ఒకవేళ నచ్చినట్టుంటే అండ్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దట్ నా లేటెస్ట్ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. సో ఈ సిరీస్లో భాగంగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. బాయ్.